జై భీమ్ లాల్ సలాం. ఈరోజు ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆదర్శ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, ఆత్మగౌరవంతో ఎట్లా ఉంటున్నారు, గౌరవంతో ఎట్లా ఉంటున్నారు, అనేక విషయాలు ఈరోజు ఆదర్శంగా పెళ్లి చేసుకున్నటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి అనేక మంది అనేక కష్ట నష్టాలను ఓర్చి ఈరోజు సమాజంలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి, అట్లనే కులాంతర వివాహాలని ప్రోత్సహించడం ద్వారా సమాజంలో కులరహిత సమాజం ఏర్పాటు కోసం దోహదపడుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లనే అనేక మంది మేధావులు సామాజికవేత్తలు చెప్పినటువంటి విషయం. అటువంటి కులాంతర వివాహాలని మతాంతర వివాహాలని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈరోజు అటువంటి చేయట్లేదు. అందుకోసమే ఇవాళ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర వ్యాప్తంగా రోజు ప్రేమికుల రోజు సందర్భంగా ఆదర్శ వివాహాలు చేసుకున్నటువంటి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొని వచ్చి వాళ్లకు అభినందన తెలియజేస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా KVPS ఉంటుందని చెప్పేసి తెలియజేయడం కోసం, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి, అధైర్యపడవద్దని చెప్పేసి, సమాజంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నిలబడి ముందుకు పోవాలి అని చెప్పేసి చెప్పడం కోసం ఈ రకమైనటువంటి కృషిని ఈరోజు KVPS చేస్తుంది. అట్లా ఈరోజు ఇక్కడికి సంగారెడ్డిలో ఇవాళ జిల్లా కేంద్రంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అట్లా KVPS ఆధ్వర్యంలోనే వాళ్ళ మా కులాంతర వివాహం చేయడం అనేటటువంటి జరిగింది. లావణ్య మన అనిల్కు, అట్లనే వెంకటు రవినిసా అలియాసు సుమలత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఈరోజు కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ముందుకు పోవాలి, ఆదర్శంగానే ఉండాలి. కులాంతర అనేక మంది తల్లిదండ్రులు కుటుంబ బంధువులు ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పటికీ వాళ్ళు జీవితంలో కలిసిమెలిసి ఉండి ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నవ తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా స్టాపర్ కూడా కులాంతర వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, కృష్ణ గారు. వారికి అభినందనలు. అట్లనే సుభాష్ న్యాయవాది వారు కూడా KVPS నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వారు కూడా కులాంతర వివాహం చేసుకున్నటువంటి పరిస్థితిని వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్లకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. అట్లనే ప్రభుత్వం వారికి రక్షణతో పాటు ముఖ్యంగా వాళ్ళు సమాజంలో నిలదొక్కడం కోసం వాళ్ళకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ అట్లనే ఆర్థికంగా పరంగా కానీ ప్రభుత్వం తోడివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద. ఆ రకమైనటువంటి చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోవాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ముఖ్యంగా ఇవాళ ఆర్థికంగా కూడా అనేక మంది ముందుకొచ్చి పెళ్లిళ్ళు చేసుకొని కొంత జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా నిలబడకపోతున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకందరికీ ఉద్యోగాలు కల్పించాలి. ఆర్థికంగా ఇల్లు అటువంటి ఈరోజు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లనే ఒకవేళ భూమి లేకపోతే భూమి సాయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లనే ఇప్పుడు 2.5 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అదే మూలకు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అది ఎప్పుడో 3 సంవత్సరాలకు బ్యాంకులో డిపాజిట్ చేసి మీకు ఇంట్రెస్ట్తో కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ తక్షణమే ఆర్థిక సాయం అందేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ఆ రకమైనటువంటిది కాకుండా తక్షణమే ఆర్థిక సాయం అందించే పద్ధతిలో వాళ్ళకందరికీ కూడా ఒక 10 లక్షల రూపాయలు సాయం చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనేటటువంటిది. ఆ రకంగా ఈరోజు కులాంతర వివాహాలను ప్రోత్సహించి వాళ్ళకు ముందుకు నడపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మతత్వ శక్తులందరూ కూడా రకరకాల పేర్లతోని ఈరోజు భయభ్రాంతులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రోత్సహించవలసింది పోయి ఈరోజు భయభ్రాంతులు సృష్టించే దానికోసం కుట్రలు చేస్తూ ఉన్నారు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు, కులాంతర వివాహాలని తప్పకుండా ప్రోత్సహించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఆ రకమైనటువంటి సమాజంలో కొంతమేరకైనా ఈ కులరహిత సమాజం కోసం తోడ్పాటు పడుతుంది, బాటలు వేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మహనీయుని యొక్క మాటల్ని ఇవాళ నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఆచరణలో ప్రభుత్వాల మీద ఉంది. పేరుకు చెప్పడం కాదు. ఈరోజు అంబేద్కర్ జయంతి వస్తే చేస్తే దండలేసి దండం పెట్టడం కాదు. వారు కన్న కలల్ని, వారికి కన్న ఆశయాల్ని ఈరోజు మీరు అమలు చేయగలిగితే ఈ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఇవాళ
కేవీపీఎస్ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉంది. అటువంటి అన్నిటి కోసం ఈరోజు కేవీపీఎస్ నిలబడుతుందని చెప్పి తెలియస్తాం. అందుకని ప్రభుత్వాలు ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక ఈరోజు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి ఘటనలో చేసుకున్నటువంటి వాటిలో కానీ, మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాటిలో కానీ ఈరోజు పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగరాజు అని చెప్పేసి ఓ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి చేసుకున్నాడనే పేరుతోని అబ్బాయిని ముస్లిం అమ్మాయి తల్లిదండ్రులు కూడా చంపేశారు. ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి మరిపల్లి మండలానికి సంబంధించినటువంటి నాగరాజు. ఈ రకంగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అరికట్టవలసి సమాజంలో ఒక అవగాహన తేవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజం మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి దానికోసం రానున్న రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఈరోజు పౌర సమాజంలో పనిచేస్తున్నటువంటి సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి వారందరికీ కూడా కేవీపీఎస్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.